క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 16వ వచనం నుంచి ప్రారంభించి చదువుతానండి. పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. కాబట్టి సమాజ మందిరముల్లో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధిలో తన్ను కలుసుకొని వారితోనూ తర్కించుచూ వచ్చెను. ఎపిక్యూరియులను స్తోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకోండి, అతడు యేసుని గూర్చియు పునరుద్ధానమును గూర్చియు ప్రకటించును గనక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకుంది. అంతటి వారు అతని వెంట పెట్టుకుని ఆరేయోపగు అను సభ యొద్దకు తీసుకుని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకునవచ్చున. కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనక వీటి భావమేమో మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పిరి. ఏథెన్స్ వారందరినూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటి ఎందును వినిటి ఎందును మాత్రమే తమ కాలము గడుపుచుండేవారు. పౌలు ఆరేయోపగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా 31వ వచనం మాత్రం చదువుతానండి. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించున్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగచేసి ఉన్నాడు. 32వ వచనం కూడా, మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, మరికొందరు దీన్ని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకుని విశ్వసించిరి. వారిలో ఆరేయోపగయుతుడైన దియోనూసియా, దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరు ఉండిరి అని చెప్పి రాయబడింది. సుమారుగా 2100 సంవత్సరాల క్రితం దేవుని యొక్క సువార్త, యేసు ప్రభువుని గురించినటువంటి సువార్త ఏథెన్సు నగరంలోనికి పౌలు ద్వారా ప్రవేశించింది. ఆయన ఆ దేవుని యొక్క సువార్తని వీధుల్లో ప్రకటిస్తూ ఉన్నాడు. 4 రోడ్ల కూడల మధ్య మనుషులతో మాట్లాడుతూ ఆయన వారితో సంభాషణ జరుపుతూ వారితో చర్చ అనేటటువంటిది చేస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడినటువంటి వారిలో భక్తిపరులైనటువంటి కొంతమంది యూదులు ఉన్నారు. వీరు కాకుండా సంత వీధిలో అంటే మార్కెట్ ప్లేస్లో ఎపిక్యూరియులతోనూ స్తోయికులతోనూ ఉన్న కొందరు జ్ఞానులు కూడా ఉన్నారు. సో ఎపిక్యూరియన్స్, స్టాయిక్స్ అక్కడ ఉన్నారు. నమ్మనటువంటి యూదులు ఉన్నారు. దైవభక్తి కలిగినటువంటి యెహోవాను నమ్ముకున్నటువంటి యూదుల సమాజ మందిరానికి వచ్చి కేవలం ఎథిక్స్ మాత్రమే ఫాలో అయ్యేటటువంటి కొంతమంది అన్యులు కూడా ఉన్నారు. కానీ ఎవరు కూడా అక్కడ యేసు ప్రభు యొక్క సువార్తను గురించి తెలిసినటువంటి వాళ్ళు లేరు. సువార్త ఆ నగరంలోనికి రావడము మొట్టమొదటిసారిగా అదే పౌలు ద్వారా ఏథెన్స్ నగరంలోనికి ప్రవేశించింది. ఇప్పుడు ఆయన ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్ అంటూ ఆయనకి ఏమీ లేదు. ఆయన అక్కడ 4 రోడ్ల కూడలిలో సంత వీధులలో అంటే మార్కెట్ ప్లేసుల్లో మనుషులతోటి ఆయన చర్చలు. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి వాతావరణం ఎటువంటి వాతావరణం అంటే అక్కడ ఉండేటటువంటి జనులు సాధారణంగా అనేక రకమైనటువంటి తత్వ చింతనను గూర్చినటువంటి విషయాలు చర్చించేటటువంటి వారు. తాత్విక బోధలు అంటే ఏథెన్స్ నగరంలో ఉండేటటువంటి వారికి ఇష్టం. గ్రీకు ఫిలాసఫీలో, గ్రీకు సామ్రాజ్యంలో వాళ్ళు ఎక్కువగా ఈ తాత్విక చింతనని అనుసరించినటువంటి వారు. దే లైక్ ఫిలాసఫీ. ఒక ఆయన ఏమన్నాడంటే తత్వబోధకి, తాత్విక చింతనకి లేదంటే ఫిలాసఫీకి పుట్టినిల్లు గ్రీకు దేశం, అక్కడ పుట్టింది. అటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఈ ఏథెన్స్ నగరంలో ఈయన ప్రయాణిస్తూ ఉన్నాడు. సో వీళ్ళందరితోటి ఇంకొకరిని గురించి కూడా చెప్తాను. అక్కడ ఇది ప్రస్తావించబడకపోయినా బట్ దట్ వాజ్ ప్రెజెంట్ దేర్. అది ఏమిటి అంటే అండి, రీఇన్కార్నేషన్, బిలీఫ్ ఇన్ రీఇన్కార్నేషన్. అంటే మనిషి చనిపోయిన తర్వాత పునర్జన్మ అనేటటువంటిది ఒకటి ఉంటుంది అనేటటువంటి విశ్వాసాన్ని, మత విశ్వాసాన్ని నమ్మినటువంటి వాళ్ళు పైథాగరస్ నమ్మి ప్రాచుర్యం చేసినటువంటి సిద్ధాంతము ఈ రీఇన్కార్నేషన్, థియరీ ఆఫ్ రీఇన్కార్నేషన్. ఆయన కూడా ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్ అంటే ఆత్మ చనిపోయిన తర్వాత మానవుని యొక్క దేహాన్ని విడిచిపెట్టి ఇంకొక దేహంలోనికి ప్రవేశిస్తుంది. దీన్ని ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్ అని అంటాం. ఆ విధంగా ఆయన నమ్మి
ఈ మతభావము కూడా అప్పుడు ఏథెన్స్ నగరంలో ఉండేటటువంటిది. ఇవి కాకుండా ఆనాడు ఆ సమాజంలో ఉన్నటువంటి ఇతరమైనటువంటి మతాలు అనేకమైనటువంటివి. జ్యూస్ ఆ దేవుణ్ణి పూజించేటటువంటి వాళ్ళు, డయానాని పూజించేటటువంటి వాళ్ళు, రకరకాలైనటువంటి దేవతల్ని దేవుళ్ళని వెంబడించేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో ఇటువంటి సమాజంలో అపోస్తలుడైనటువంటి పౌలు ప్రవేశించి ఈ జనులకి ఏమి చెబితే బాగుంటుంది అని చెప్పి ఆయన ఆలోచించుకొని, లేదంటే దేవుని చేత ప్రేరేపించబడి ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి అంటే అండి, చూడండి, మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటే మీ యొక్క ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అని చెప్పి అనేటటువంటి విషయాన్ని గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించలే. యేసు ప్రభుని గురించి చెప్పినప్పుడు తప్పకుండా స్వస్థతలు చెప్పకుండా ఉండలేం. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ హిస్ గాస్పల్. ఏమండి, దాన్ని ఎవరు కాదని చెప్పి చెప్పడం లే. తర్వాత వచ్చి దేవుడి మీద విశ్వాసం ఇచ్చినటువంటి వారిని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, వాళ్ళ జీవితాలను కడతాడు. దాని గురించి కూడా అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పలే. వాటితో తప్పు ఉందని చెప్పి నేనేమీ అనడంలే. కానీ ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి, ఆయన ఎన్నిక చేసుకున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి మెసేజ్, సందేశము ఏమిటి అంటే, దేవుడు ఒక వ్యక్తిని మృతుల్లో నుంచి పునరుద్ధానుడిగా లేపాడు. ఆ మృతుల్లో నుంచి పునరుద్ధానుడిగా ఆ వ్యక్తిని లేపడం వలన ఆయన మనుషులకి నమ్మకము కలిగి చేసి ఆ వ్యక్తి ద్వారా లోకానికి తీర్పు తీర్చబోయేటటువంటి ఒక దినము ఏర్పాటు చేశాడు. ఆయనలో పాప క్షమాపణ పొందవలను అని చెప్పి ఆయన ఈ దినమున ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రతి వ్యక్తి కూడా, ఆకాశం కింద ఉండేటటువంటి, ఈ భూమి మీద నివసించేటటువంటి ప్రతి వ్యక్తి కూడా, ఏ తెగైనా, ఏ జాతి అయినా, ఏ భాష అయినా, ఏదైనా సరే, ప్రతి వ్యక్తి కూడా మారు మనసు అనేటటువంటిది పొంది పాపముల విషయమై పశ్చాత్తపడి దేవుడైనటువంటి సిలువలో చనిపోయినటువంటి యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి ఆయన పునరుద్ధానం మీద విశ్వాసం ఉంచాలని చెప్పి ఆయన ఆజ్ఞాపిస్తున్నాడని చెప్పి ఆయన ఆ మార్కెట్ ప్లేస్లో, ఆ సంత వీధుల్లో అనేక మందితోటి ఆయన చెప్తూ ఉన్నాడు. స్తోయికులతో అదే మాట చెప్పాడు, ఎపిక్యూరియలతో అదే మాట చెప్పాడు. బహుశా ఈ రీఇన్కార్నేషన్ నమ్మేటటువంటి వాళ్ళతో కూడా అదే మాట చెప్పుండొచ్చు. తర్వాత వచ్చి యూదులతో అదే మాట చెప్పాడు, దైవభక్తి కలిగినటువంటి వారితో అదే మాట చెప్పాడు, అనేక రకాలైనటువంటి భక్తి భావం కలిగినటువంటి వాళ్ళతో అదే మాట చెప్పాడు. ఎందుకు ఆ విషయాన్ని గురించి నేను ఇంత ప్రముఖంగా ప్రస్తావిస్తున్నా అంటే, కారణం ఏంటంటే ఈ సమాజం అనేటటువంటిది ఈ భావజాలంతో నిండిపోయిందండి. స్టాయిక్స్ యొక్క ఫిలాసఫికల్ ఐడియాస్, ఎపిక్యూరియన్స్ దేర్ ఫిలాసఫికల్ ఐడియాస్, తర్వాత వచ్చే రీఇన్కార్నేషన్ మత సంబంధమైనటువంటిది, ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్, వీళ్ళతోటి ఆ సమాజం అంతా నిండిపోయింది. అటువంటి సమాజంలో ఎక్కడైతే నిజమైనటువంటి దేవుని గురించినటువంటి జ్ఞానము లేదో, ఎక్కడైతే మరణమును జయించినటువంటి దేవుని కుమారుడు ఒకడున్నాడు, ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అనేటటువంటి సత్యము ప్రకటించబడటం లేదు, అటువంటి సమాజంలోనికి వెళ్ళి ఈ భావజాలముతో నిండిపోయి ఈ భావజాలంలో నడుస్తూ కొట్టుమిట్టాడుతూ తమ జీవితాలను గడుపుచున్నటువంటి ప్రజల మధ్యకెళ్ళి ఆయన ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని వారి మధ్య ప్రకటించాడు. మృతుల పునరుద్ధానము అనేటటువంటిది ఒకటి ఉంది. యేసుని దేవుడు మృతుల్లో నుంచి తిరిగి సశరీరుడిగా లేపాడు, శరీరంతో ఆయన లేపాడు అనేటటువంటి విషయాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు. అంటే ఈ సమాజానికి ఏదైనా ఒక సందేశము చెప్పాలి అని చెప్పి ఆయనకు అనిపిస్తే, పౌలుకు అనిపిస్తే, సరి అయినటువంటి సందేశము, వాళ్ళకి రిలవెంట్ మెసేజ్, వాళ్ళకి అవసరమైనటువంటి సందేశము, ఏమండి, వారి భవిష్యత్తుకి ఇప్పుడు మాత్రమే కాదు రాబోయేటటువంటి కాలంలో కూడా అవసరమైనటువంటి సందేశం అంటూ ఏదైనా ఒకటి ఉంది అంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధానం. దాని గురించి ఆయన ఏథెన్స్ నగరంలో సంత వీధుల్లో ప్రకటిస్తూ ఉన్నాడు. 4 రోడ్ల కూడల మధ్య మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇటువంటి సందర్భంలో ఈ ఎపిక్యూరియన్స్, తర్వాత వచ్చి ఈ స్టాయిక్స్ ఆయన దగ్గరకు వచ్చి, ఏమయ్యా, నువ్వు చెప్పేటటువంటి బోధ చాలా వింతగా ఉంది, మనుషులు మృతుల్లో నుంచి లేవడం ఏంటయ్యా, చనిపోయిన తర్వాత చనిపోయినటువంటి వాడు చనిపోయినటువంటి గానే ఉంటాడు, నువ్వు చెప్పేటటువంటి బోధ చాలా వింతగా ఉంది, నువ్వు చెప్పేటటువంటి ఏంటో మేము వినాలని కోరుకుంటూ ఉన్నామని చెప్పి వాళ్ళు ఆయనని కొండ మీద, మార్స్ కొండ మీద ఉండేటటువంటి ఆ బాణంలోనికి తీసుకెళ్ళి, నువ్వు చెప్పేటటువంటి బోధ ఏంటో, నీ తాత్విక చింతన ఏంటో, నీ అభిప్రాయాలు ఏంటో, నీ మతం ఏంటో ఇప్పుడు మాతో చెప్పు అని చెప్పి అక్కడికి తీసుకెళ్లారండి. అప్పుడు ఆ కొండ మీద ఆయన ప్రసంగం చేశాడు. ఆ సమాజంలో జీవించేటటువంటి మనుషులు ధనికులై ఉండొచ్చు, పేదవారై ఉండొచ్చు, విద్యాధికులై ఉండొచ్చు, విద్య లేనటువంటి వారై ఉండొచ్చు, స్త్రీలై ఉండొచ్చు, పురుషులై ఉండొచ్చు, యవనస్తులై ఉండొచ్చు, వాళ్ళందరి హృదయాల్లో కూడా భావజాలము అనేటటువంటిది ఒకటి ఉంది. దేవుని గురించినటువంటి భావాలు,
చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఈ జీవితంలో ఎట్లా బతకాలి అనేటటువంటి దాని గురించినటువంటి అభిప్రాయాలు అనేకమైనటువంటి వాళ్ళ హృదయాల్లో ఉన్నాయి. ఈ భావజాలాన్ని అపోస్తలైనటువంటి పౌలు ఏ విధంగా ఎదుర్కొంటూ ఉన్నాడు? మృతుల పునరుద్ధానం. యేసు ప్రభు మృతుల్లో నుంచి లేచాడు. ఈ మాట వినంగానే వాళ్ళకి నవ్వు వచ్చింది. ఆయన్ని అపహాస్యం చేశారు, ఆయన్ని ఎద్దేవా చేశారు, ఎగతాళి చేశారు. కొంతమంది సీరియస్గా ఆయన్ని ఆ సభకి తీసుకెళ్ళి, ఇప్పుడు మాట్లాడవయ్యా, మేము వింటామని చెప్పి, ఒక పద్ధతిలో చెప్పవయ్యా, ఇన్ పుట్ ఇట్ ఇన్ ఏ ఆర్డర్ అని చెప్పి బహుశా ఆయన అడిగారేమో. సో ఆయన అంతా కూడా చెప్పుకుంటూ ఉన్నాడు. ఈ సందర్భంలో ఆయన వాళ్ళని ఎదుర్కొన్నప్పుడు ఈ ఎపిక్యూరియన్స్ని, స్టాయిక్స్ని, యూదులని, తర్వాత వచ్చి దైవభక్తి కలిగినటువంటి వారిని, ఈ రీఇన్కార్నేషన్ నమ్మేటటువంటి వాళ్ళని, అమితమైనటువంటి దేవతాభక్తి కలిగినటువంటి సామాన్య ప్రజల్ని ఎదుర్కొన్నప్పుడు ఆయన వాళ్ళకి చెప్పినటువంటి మాట మృతుల పునరుద్ధానము అనేటటువంటి ఒకటి ఉంది అని చెప్పి. ఇప్పుడు స్టాయిసిజం అండ్ ఎపిక్యూరియనిజం రెండు ముఖ్యమైనటువంటి తాత్విక చింతనలు, రెండు ముఖ్యమైనటువంటి ఫిలాసఫికల్ థాట్స్ అవి, ఫిలాసఫికల్ స్కూల్స్ అవి గ్రీక్ దేశంలో ఆ కాలంలో ఏర్పడినటువంటివి. మొట్టమొదటిగా నేను ఏం చేస్తానంటే స్టాయికుల్ని గురించి మాట్లాడతాను. స్టాయిసిజం అనేటటువంటి ఆ సిద్ధాంతాన్ని గురించి జస్ట్ 4 మాటలు అవుట్లైన్ చెప్పి ఆ తర్వాత ముందుకెళ్తానండి. ఈ స్టాయిసిజం అనేటటువంటిది ఎటువంటి తాత్విక చింతన, ఎటువంటి భావజాలము అంటే ఒక విషయం ప్రారంభంలో చెప్తాను. పౌలు ఏథెన్స్ నగరంలో ప్రయాణించినప్పుడు, అక్కడ ప్రవేశించే సువార్తను ప్రకటించినప్పుడు ఈ స్టాయిసిజం అనేటటువంటి భావజాలము విస్తృతంగా వ్యాపించింది. అనేక మంది ధనికులు దాన్ని నమ్మారు, పేదవారు నమ్మారు, అనేక మంది స్త్రీలు పురుషులు నమ్మారు. చాలామంది సమాజంలో స్టాయిసిజం యొక్క భావజాలము వల్ల ఆకర్షితులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ స్టాయిసిజం యొక్క ప్రభావము ఎంతగా ఉందంటే, ఇది తర్వాత కాలంలో రోమ్ సామ్రాజ్యంలోనికి ప్రవేశించినప్పుడు రోమ్ సామ్రాజ్యంలో అత్యంత బలవంతుడు, శక్తివంతుడైనటువంటి మార్కస్ అరేలియస్ అనేటటువంటి ఒక గొప్ప చక్రవర్తి ఈ స్టాయిసిజంకి ఆయన వీరాభిమాని. అంత మాత్రమే కాదు, ఆ స్టాయిసిజం మీద పుస్తకాలు కూడా రాశాడు ఈ మార్కస్ అరేలియస్ అనేటటువంటి వాడు. ఆయన నమ్మాడు అంటే, రాజ్యంలో ఒక ఉన్నత స్థానంలో ఉండేటటువంటి ఒక వ్యక్తి నమ్మాడు అంటే ఆయన కింద ఉండేటటువంటి అధికారులు కానీ చుట్టుపక్కల అనేక మంది దాన్ని నమ్ముతారండి. చాలా విస్తృతంగా వ్యాపించినటువంటి భావజాలము స్టాయిసిజం అనేటటువంటిది. ఒక కథ ఏమిటి అంటే, ఆ కాలంలో బానిస వ్యవస్థ ఉండేటటువంటిది కదండి. ఆ బానిస వ్యవస్థ ఉండేటప్పుడు బానిసల్ని, అంటే దాసులు అని చెప్పి కూడా అంటారు, బానిసలు, స్లేవ్స్ అండ్ మాస్టర్స్. ఈ బానిసల మీద యజమానులకి సంపూర్ణ అధికారం ఉండేటటువంటిది. వాడి ప్రాణము, వాడి యొక్క దేహము, వాడికి ఉండే ఆస్తి, వాడి సమస్త అన్నీ కూడా యజమానుడివే. యజమానుడు కావాలంటే వాడిని చంపచ్చు, వాడిని ఎట్లా శిక్షించాలన్నా శిక్షించవచ్చు, అన్నీ కూడా యజమానుడు ఏదైనా చేయొచ్చు. మాస్టర్ కెన్ డూ ఎనీథింగ్ టు హిజ్ స్లేవ్స్. ఏమైనా చేయొచ్చు, చేయలేనటువంటిది, చేయకూడనటువంటిది ఏమీ కూడా లేదు. అంత టోటల్ కంట్రోల్ ఉండేటటువంటిది. ఒక చిన్న జరిగిన వృత్తాంతాన్ని చెప్తా, ఎందుకంటే స్టాయిసిజం అంటే దాని ఎసెన్స్ అంతా ఈ కథలో కొంతవరకు ఇమిడి ఉంది. జరిగినటువంటి సంఘటనగా భావిస్తారు. గ్రీకు బాలుడు ఉన్నాడు, బానిసగా పనిచేస్తూ ఉన్నాడు. రోమ్ ప్రభుత్వాధికారి గృహంలో పనిచేస్తూ ఉన్నాడు. ఆ అధికారి, ఆ యజమానుడు ఈ బాలుణ్ణి హింసించడంలో చాలా వరకు వినోదాన్ని, ఉల్లాసాన్ని పొందేటటువంటి వాడంట. ఒకానొక దినాన వాడిని కొడుతున్నాడు. తర్వాత వచ్చి కాలు పట్టుకొని, ఆ బాలుడి యొక్క కాలు పట్టుకొని దాన్ని మెలిదిప్పుతూ ఉన్నాడు. బాలుడు నిర్వికారంగా అరిసి కేకలు పెట్టకుండా, అయ్యో అమ్మో అని చెప్పి కేకలు పెట్టకుండా ఆ యజమానుడితోటి చాలా నిర్లిప్తంగా, ఎటువంటి భావావేశము లేకుండా, అయ్యా నా కాలు నువ్వు ఈ విధంగా మెలిదిప్పుతూ పోతే నా కాలు విరిగిపోతుంది, నేను అవిటివాడిని అయిపోతాను అన్నాడు. యజమానుడు ఇంకా ఎక్కువ హింసను పెట్టడం మొదలుపెట్టాడు. ఇంకా ఎక్కువగా
కాలుని మెలిదిప్పడం ప్రారంభించాడు. కొద్దిసేపటికి ఆ కాలు విరిగిపోయింది, ఆ బాలుడి యొక్క కాలు. ఆ బాలుడు శాశ్వతంగా అవిటివాడైపోయాడు. ఆ బాలుడి పేరు ఎపిక్టీటస్. అతను ఈ స్టోయిసిజం ఫిలాసఫీలో అత్యంత ముఖ్యుడైనటువంటి చింతనాపరుడు, లేదంటే తత్వవేత్త. బాధని భరించడం అనేటటువంటిది నిర్వికారంగా, నిర్లిప్తంగా, ఎటువంటి భావావేశము లేకుండా జరిగేటటువంటి దాన్ని జరగనివ్వడం, దానికి బాధపడ్డము, ఏడవడము, దుఃఖపడ్డము, సంతోషం కలిగినప్పుడు ఆనందించడము, ఇటువంటివన్నీ ఏమీ లేకుండా జీవితంలో మనకి ఎదురయ్యేటటువంటి పరిస్థితుల్ని, సమస్యల్ని, కష్టాల్ని, సుఖాల్ని, దుఃఖాల్ని ఉన్న వాటిని ఉన్నట్టుగా స్వీకరించి ఎటువంటి భావావేశము లేకుండా నిర్లిప్తంగా, అనాసక్తంగా వాటిని భరించాలి అనేటటువంటిది. ఈ సిద్ధాంతం అనేటటువంటిది ఆ కాలంలో చాలా ప్రాచుర్యం పొందింది. ఎటువంటి కష్ట పరిస్థితి వచ్చినా సరే, ఎటువంటి దుఃఖము, శ్రమ వచ్చినా సరే నిర్లిప్తంగా దాన్ని భరించాలి, భావావేశాలు పెట్టుకోకూడదు, ఎంత కష్టాన్నైనా ఓర్చుకోవాలి అనేటటువంటి భావజాలం. ఎంత కష్టం వచ్చినా ఏమి కూడా కొనకూడదు, వెనకకూడదు, బెదరకూడదు, పారిపోకూడదు, దాన్ని ఎదుర్కోవాలంతే స్టాయిసిజం. ఆ కాలంలో ప్రజలు అనుభవించేటటువంటి పరిస్థితులు చాలా కఠోరంగా, చాలా క్రూరంగా, చాలా బాధాకరంగా ఉండేటటువంటివి. తమకు ఎదురయ్యేటటువంటి ఆ కఠోరమైనటువంటి పరిస్థితుల్ని, క్రూరమైనటువంటి పరిస్థితుల్ని, బాధలని, అనేక రకమైనటువంటి దుఃఖాలని ఎదుర్కొనేదానికి. ఇవి కాకుండా ఆ కాలంలో సమాజంలో తెగులు రావడం అనేటటువంటిది, వరదలు రావడం అనేటటువంటిది, నష్టం జరగడం అనేటటువంటిది చాలా సర్వసాధారణంగా ఉండేటటువంటిది. ఇవన్నీ కూడా మనిషిని ఈ విధంగా చుట్టుముట్టినప్పుడు వాటికి మనిషి ఏ విధంగా స్పందించాలి అనేటటువంటి దాన్ని బోధించేటటువంటిదే ఈ స్టాయికుల యొక్క సిద్ధాంతం. దాంట్లో ముఖ్యమైనటువంటి పదాలు కొన్ని ఏమిటి అంటే, నిర్లిప్తంగా ఉండాలి, అనాసక్తంగా ఉండాలి, భావావేశాలు ఉండకూడదు, సుఖమైన, దుఃఖమైన, కష్టమైన, బాధ అయినా సరే నీ జీవితంలో నీకు ఏదైతే ప్రాప్తించిందో నువ్వు దాన్ని ఎటువంటి భావాలు లేకుండా దాన్ని ఎదుర్కొని నువ్వు జీవించాలి. చిట్ట చివరికి నువ్వు మరణిస్తావు. మరణం వచ్చినప్పుడు కూడా నువ్వు అదే విధంగా ఉండాలి. నిర్లిప్తత, అనాసక్తత, భావావేశాలు లేకుండా ఉండడం, ఎటువంటి కష్ట పరిస్థితి వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడం, తర్వాత వచ్చి ఈ ప్రేమ, అభిమానము, ఇటువంటివి అన్నీ కూడా ఏమీ పెట్టుకోకుండా, అంటే ఒక రకమైనటువంటి జడత్వము కలిగినటువంటి వ్యక్తులుగా బ్రతకడం. అంటే నువ్వు అంటే ఎటువంటి కష్టం వచ్చినా దాన్ని తట్టుకునేటటువంటి ఆ మొండితనము, అది నువ్వు అలవాటు చేసుకోవాలి. భరించేటటువంటి శక్తి అండి. బేసిక్గా రియాక్ట్ కాకూడదు, ప్రతిస్పందించకూడదు. ఇటువంటిది స్టాయిసిజం. చాలా పెద్ద పేరు మోసినటువంటి వ్యక్తి మార్కస్ అరేలియస్. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎపిక్టీటస్ కూడా ఆ బాలుడు కాళ్ళు విరగ్గొట్టుకున్నాడు, అవిటివాడైపోయాడు. ఆయన ఒక పెద్ద సిద్ధాంతమే. ఇటువంటి భావజాలము ఆ సమాజంలో విస్తృతంగా వ్యాపించింది. ఎందుకంటే అనేకమైనటువంటి కష్ట పరిస్థితులు, క్రూరమైనటువంటి పరిస్థితులు, బాధలు వాళ్ళు ఎదుర్కొనేటటువంటి వారు. తెగుళ్ళు, ప్రకృతి సంబంధమైనటువంటి విపత్తులు, నష్టాలు, యుద్ధాలు చేయడం, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు ఎదుర్కొనేటటువంటి వాటిని తట్టుకోవాలంటే స్టాయిసిజం అనేటటువంటి వాళ్ళ మనసుకి శక్తిని. కానీ ఒక విషయాన్ని కూడా ఇప్పుడు నేను మీతో చెప్తాను. ఈ స్టాయిసిజంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఆ స్టాయికుల్ని ఆయన ఎదుర్కొన్నప్పుడు వారితో ఆయన వాళ్ళతో చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, ఆయన మరణము తర్వాత పునరుద్ధానం అనేటటువంటిది ఉంది. మనిషి మరణించిన తర్వాత మరణించినట్లు అదే స్థితిలో ఉండడు. దేవుడు ఆ వ్యక్తిని తిరిగి లేపుతాడు. ఆ వ్యక్తికి తీర్పు అనేటటువంటిది జరుగుతుంది అనేటటువంటి ఒక నూతనమైనటువంటి భావాన్ని ఆయన ఆ సమాజంలోనికి తీసుకొని వచ్చాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఏమిటి అంటే అండి, ఇటువంటి కష్టంలో, ఇటువంటి శ్రమలో, ఇటువంటి దుఃఖములో, బాధలో బ్రతికేటటువంటి వాళ్ళు స్టాయిసిజంని నమ్ముకొని ఇదే మన పరిస్థితి,
ఇదే, ఇంతకంటే మనకి ఏమీ లేదు ఈ జీవితంలో అని నమ్ముకునేటటువంటి వాళ్ళకి అపోస్తలుడైనటువంటి పౌలు పునరుద్ధానాన్ని ప్రకటించినప్పుడు వారి జీవితాల్లోనికి ఒక నిరీక్షణ అనేటటువంటి దాన్ని ప్రవేశపెట్టాడండి. మనం అందరం కూడా చనిపోతాం. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినప్పుడు, యేసు ప్రభులోకి రక్షణలోనికి వచ్చినప్పుడు, మనం ఈ జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి బాధను అనుభవించినా దేవుడు మనల్ని తిరిగి మరణము నుంచి లేపి మనల్ని పునరుద్ధానులుగా చేసి నిత్యజీవం అనుగ్రహించి మనల్ని పరలోకంలో చేర్చుకుంటాడు అనేటటువంటి భావము వాళ్ళలోకి ప్రవేశపెట్టాడు. స్టాయిసిజంలో చనిపోయినటువంటి వ్యక్తి శరీరంతో తిరిగి లేస్తాడు అనేటటువంటి భావన లేదు. చనిపోయినటువంటి వ్యక్తికి నిత్య జీవము యేసు ప్రభువులో లభిస్తుంది, పరలోకంలో దేవుడితోటి నిత్యత్వము జీవిస్తాడు అనేటటువంటి భావము స్టాయిసిజంలో లేదు. అటువంటి నిరీక్షణ స్టాయిసిజం అనుచరులకు కానీ, దాన్ని వెంబడించేటటువంటి వాళ్ళకి కానీ స్టాయిసిజం కలిగజేయలే. యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వాళ్ళకు కూడా కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, దుఃఖం రావచ్చు. కానీ ఆ కష్టాన్ని చూసేటటువంటి ఆ యొక్క వైఖరి, ఆ యొక్క ధోరణి, దాని యొక్క కారణము, దాని యొక్క హేతువు క్రైస్తవులకి వేరుగా ఉంటుంది, స్టాయిక్స్కి వేరుగా ఉంటుంది. క్రైస్తవులు శ్రమ పడిన తర్వాత యేసు ప్రభువును నమ్ముకున్నందుకు కానీ, ఈ జీవితంలో పడినటువంటి శ్రమలకు కానీ, దుఃఖానికి కానీ, అన్యాయం కానీ దేవుడు వారికి తిరిగి పరలోకంలో సమకూరుస్తాడు అనేటటువంటి భావము, అనేటటువంటి సత్యము అపోస్తలుడైన పౌలు తీసుకొని చెప్తున్నాడు. స్టాయిసిజంలో లేనటువంటిది అది నీకు నేర్పిస్తుంది. మొండి పట్టుదలతోటి, నిర్లిప్తంగా, అనాసక్తితోటి, ఎటువంటి భావోద్వేగాలు లేకుండా కష్టాన్ని ఎదుర్కోవడం స్టాయిసిజం నీకు నేర్పిస్తే, అపోస్తలు ప్రకటించినటువంటి పునరుద్ధానము ఏమి తీసుకొని వస్తుందంటే మనకు నిరీక్షణ. ఈ జీవితంలో కష్టాలు వస్తే రావచ్చు, రాకపోవచ్చు, కానీ మరణించిన తర్వాత నీకు దేవుడు ఇచ్చేటటువంటి నిరీక్షణ ఏమిటి అంటే చనిపోయినటువంటి నీ శరీరాన్ని ఆయన తిరిగి మహిమ శరీరంతోగా ఆయన లేపుతాడు. స్టాయిసిజంలో అది లేదు. స్టాయిసిజం యొక్క భావనని, భావజాలాన్ని అపోస్తలుడైన పౌలు ఎదుర్కొన్నటువంటి తీరు, రీతి ఏమిటి అంటే పునరుద్ధానం. ఆ పునరుద్ధానం ద్వారా ఆయన ఆ భావజాలం చూడండి ప్రకటించాడు, వెళ్ళిపోయాడండి. కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు గడిచినాయి. ఒక 200 సంవత్సరాలు ఎంతో గడిచినాయి. కొద్ది కాలానికి రోమ్ సామ్రాజ్యంలో, పూర్వపు గ్రీక్ సామ్రాజ్యంలో అనేక ప్రాంతాల్లో, అనేక నగరాల్లో యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చేటటువంటి పునరుద్ధానం మీద విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు కొల్లలుగా విస్తారంగా ప్రబలిపోయారండి. నగరాలకి నగరాలు మారిపోయాయి, నగరాలకి నగరాలు మారిపోయాయి, పట్టణాలకు పట్టణాలు మారిపోయినాయి. చూడండి, నిరీక్షణ అనేటటువంటిది, శుభప్రదమైనటువంటి నిరీక్షణ అనేటటువంటిది కేవలము మనకు యేసు ప్రభు యొక్క పునరుద్ధానంలో మాత్రమే లభిస్తుంది. స్టాయిసిజంలో లభించదు. మనము నమ్మేటటువంటి కమ్యూనిస్ట్ సిద్ధాంతాల్లో పునరుద్ధానం అనేటటువంటి లేదు. అసలు కమ్యూనిజంలో దేవుడు అనేటటువంటి వాడే లేడండి, వదిలిపెట్టండి. ఏమండి, బౌద్ధ మతంలో ఆత్మ లేదు, దేవుడు లేడు. నీ పని ఏంటి అంటే ఈ జీవితంలో కష్టాన్ని ఏ విధంగా తప్పించుకోవాలి, లేదంటే శ్రమ నీకు రాకుండా ఏ విధంగా నువ్వు బ్రతకాలి అనేటటువంటిది మాత్రమే నేర్పిస్తుంది. పునరుద్ధానం అనేటటువంటిది బౌద్ధ మతంలో లేదు. కేవలము ఈ యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి యేసు ప్రభు యొక్క సువార్తలో మాత్రమే నీకు ఆ పునరుద్ధానం అనేటటువంటి నిరీక్షణ అనేటటువంటిది. స్టాయిసిజంలో ఒక ఆదర్శ మానసిక స్థితి ఏమిటి అంటే వాళ్ళ మాటల ప్రకారం నిర్లిప్తత. దేనికి అటాచ్ కాకూడదు, దేనితోటి భావాలతోటి, ఉద్వేగాలతోటి బంధింపబడకూడదు, నిర్లిప్తంగా ఉండాలి. ఎంత కష్టం వచ్చినా మొండిగా ఉండాలా, దాన్ని తట్టుకొని నిలబడాలి. అది దాని యొక్క భావజాలం. యేసు ప్రభు యొక్క సువార్త కొద్ది కాలం తర్వాత మొత్తము ఆ ఐరోపా ఖండంలో ఉండేటటువంటి అనేక దేశాలని, పట్టణాలని మార్చివేసింది. దీని తర్వాత మనము పునరుద్ధానం, రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అది ఎపిక్యూరియన్స్ చెప్పేటటువంటిది ఏంటి, వాటి రెండింటిని గురించి కూడా మనము మాట్లాడుకుంటాం. ఎపిక్యూరియన్స్ తర్వాత వచ్చే రిజరెక్షన్ ఏంటి, ఎపిక్యూరియన్స్లో లేనటువంటిది ఏంటి,
క్రైస్తవ సువార్తలో విశ్వాసంలో ఉండేటటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ పునరుద్ధానం అనేటువంటి ఆ రెండింటిని గురించి నెక్స్ట్ మెసేజ్లో మాట్లాడుకుంటాం. దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించుకుంటాం. యేసు నామములో ఆమేన్. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములో ఎన్నైనా నింపలేని ప్రేమాది. అగ్ని జ్వాలల కన్నులవి భగ భగ మండునవి, బండ వంటి గుండెలను నీరు కార్చిన ప్రేమాది. అగ్ని జ్వాలల కన్నులవి భగ భగ మండునవి, బండ వంటి గుండెలను నీరు కార్చిన ప్రేమాది. ఆరని మారని ప్రేమాది, నన్నే మార్చిన ప్రేమాది. ఆరని మారని ప్రేమాది, నన్నే మార్చిన ప్రేమాది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది. రక్తధరల చేతులవి సాచేయున్న బాహువది, తప్పులను ఎంచదది వేచి వెంటాడు ప్రేమాది. రక్తధరల చేతులవి సాచేయున్న బాహువది, తప్పులను ఎంచదది వేచి వెంటాడు ప్రేమాది. రొమ్మున దాచిన ప్రేమాది, నన్నే దోచిన ప్రేమాది. రొమ్మున దాచిన ప్రేమాది, నన్నే దోచిన ప్రేమాది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది. నీకు దిగిన పాదాలవి రక్త సిక్త మార్గమది, గుంట నుండి పైకెత్తి నన్ను చేర్చి కూర్చిన ప్రేమాది. నీకు దిగిన పాదాలవి రక్త సిక్త మార్గమది, గుంట నుండి పైకెత్తి నన్ను చేర్చి కూర్చిన ప్రేమాది. పరిగెత్తి వచ్చిన ప్రేమాది, పగ్గాలే లేని ప్రేమాది. పరిగెత్తి వచ్చిన ప్రేమాది, పగ్గాలే లేని ప్రేమాది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా